ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే రష్యాతో ప్రధానమంత్రి మోదీ భేటీ అయ్యారో, అటు నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఫోను చేశారు. మేము చర్చలకు భేటీ అన్నట్టు కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కరెక్ట్. కానీ పుటిన్ ఒప్పుకుంటాడా? ఒక రకంగా ఒప్పుకుంటే మంచిది. భారతదేశానికి క్రెడిట్ ఇచ్చినట్టుగా ఉంటాది. భారతదేశం రష్యా గురించి ఎంతో ఇబ్బంది పడుతుంది. అయన్నీ చూస్తున్నాడు. కానీ పుటిన్ అమెరికా చెప్తే లొంగకుండా భారతదేశం చెప్తే లొంగేదంటే అది పెద్ద విజయం భారతదేశానికి. కానీ ఆ విజయం భారతదేశానికి ఇస్తాడా పుటిన్? అది చూడాలి. పుటిన్‌కి కూడా ఒక మంచి వంక. భారతదేశం మధ్యవర్తి చేసింది ఒప్పుకున్నా చెప్పుకోవటం కూడా మంచిది. కానీ చేస్తాడా? తెలీదు. కానీ రష్యాలో సెంటిమెంట్ ఎలా ఉన్నదంటే, భారతదేశం మనకి రియల్ ఫ్రెండు. ఒక సెంటిమెంట్ ఉన్నది. మనకి అన్నిట్లో అందుకున్నారు. మనం నమ్మొచ్చు. అదొక ఫీలింగ్ ఉన్నది. కానీ మర్చిపోవద్దు. ఫిబ్రవరి 22లో ఆ సమయంలో భారతదేశానికి రష్యాకి పూర్తిగా చెడిపోయింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో వ్లాదిమిర్ పుతిన్‌తో రోజంతా కూర్చున్నాడు. వదిలేయి భారతదేశాన్ని అమెరికా పక్కనకి వెళ్ళిపోయారు. కానీ ఆ యుద్ధం వచ్చే కొద్దీ భారతదేశం వాళ్ళ పక్కన ఉన్నది అని తెలియగానే మళ్ళీ స్నేహం మళ్ళీ బాగా గట్టిగా అవ్వింది. సో చూడాలి. పుతిన్ అంత ఈజీగా ఒప్పుకుంటాడు. పుతిన్ కూడా ఇది ఒక మంచి వంక. భారతదేశం ప్రెషర్ తీసుకొచ్చింది. యుద్ధం ఆఫ్ చేస్తే ట్రంప్‌కి క్రెడిట్ వెళ్ళదు. అది చేస్తాడా పుతిన్? చూడాలి. కానీ మన దేశం చైనాతో సంబంధాలు అనేవి ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఎంతవరకు బలపడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా పాకిస్తాను 1962 నుంచి స్నేహం. 62 నుంచి పాకిస్తాన్ సైన్యం చౌక ధరకి ఒక రౌడీ గ్యాంగ్ లాగా చైనాకు పనిచేస్తున్నారు. చైనా యుద్ధం చేయక్కర్లేదు. పాకిస్తాన్ అప్పుడప్పుడు మనతో యుద్ధం చేస్తారు. మొన్న ఆపరేషన్ సింధూర్‌లో చైనా తెలుసుకున్నది ఏంటంటే, భారతదేశంతో పాకిస్తాన్ గురించి మనకు విరోధం వచ్చేస్తది. మనకి బలపరచకుండా పాకిస్తాన్‌తో స్నేహం వీక్ చేస్తుంది అని ఒక అర్థం అవ్వింది. ఎంతకాలం భారతదేశంతో విరోధం పెట్టుకుని పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటాం అదే అర్థమైంది. తర్వాత చైనా కూడా రీసెంట్‌గా ఈ ఉగ్రవాదీల యాక్షన్స్ ఒప్పుకోవటం లేదు. పాకిస్తాన్ వాళ్ళకి చెప్పకుండా చేసిన పనులన్నీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అది ఉన్నది. తర్వాత భారతదేశంతో విరోధం కంటిన్యూ చేయాలా? సరిహద్దులు సెటిల్ చేసుకోవచ్చా? అది కూడా చైనా ఆలోచించుకోవాలి. మనకి వాళ్ళకి 3500 కిలోమీటర్ల మీద సరిహద్దు తగువ ఉన్నది. భారతదేశం సెటిల్ చేసుకుందాం. మ్యాప్స్ పట్టురండి. మీరు మ్యాప్‌లు తీసుకొస్తే మాయి తీసుకొస్తాం. కూర్చొని చేసేద్దాం. మీరైతే ఇచ్చేద్దాం. మ్యాప్స్ చూపెట్టండి అంటే చైనా చూపెట్టలేదు. భారతదేశంతో చైనా మ్యాప్స్‌లో కనుక శాంతికి వస్తే చైనాకి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రపంచంలో వదిలిపోతాయి. ముఖ్యంగా వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్స్ పోవటానికి చైనా ఒప్పుకుంటాదా? పాకిస్తాన్‌తో పెద్ద డబ్బు లూటీ చేస్తున్నారు. వాళ్ళ నుంచి అది తగ్గిపోతాది. తర్వాత ఎప్పుడైతే భారతదేశం చైనాతో మిత్రతనం వస్తాదో దలైలామా గొడవ కూడా తగ్గిపోతాది. దలైలామా మన దేశంలో ఉన్నాడు 90 సంవత్సరాలు. ఆయన చచ్చిపోయాక కొత్త దలైలామా భారతదేశంలో పుట్టినోడు అవుతాడా? ఎక్కడ పుట్టినా పెద్ద టెన్షన్ చైనాలో టిబెట్ అంతా గురించి ఆలోచన. అందువల్ల అదే కాకుండా ఇంకోటి ఏంటంటే భారతదేశంతో విరోధం లేకుండా స్నేహం అయిపోతే దక్షిణ సముద్రం సౌత్ చైనా సీ దక్షిణ చైనా సముద్రంలో 12 దేశాలతో తగువ ఉన్నది చైనాకి. భారతదేశం తప్పుకుంటుంది. ఎన్నో రకాలుగా చైనాకి బెనిఫిట్. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందరూ చైనాకు బుద్ధి చెప్పాలి అని గ్రూప్ అవ్వారు. ఆయుధేస్తారు. క్వాడ్ అనేది లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2018, 19లో క్వాడ్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా చైనా మీద అది ఎదిగిపోతుంది. చైనాకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది. చైనా మనతో మనస్ఫూర్తిగా వస్తుందంటే నమ్మలేం. చైనీస్ చరిత్రలో ఏంటంటే విరోధం అలాగ 100 సంవత్సరాలు గడుపుతూ ఉంటారు. ఉదాహరణ చెప్తున్నా, చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యి 20 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నాడు. ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే నంబర్ 1 పొలిట్ బ్యూరో ఫారెన్ మెంబర్ లాగా 20 సంవత్సరాలు. అయితే వాళ్ళ జ్ఞాపకం శక్తి ఎంత ఉన్నదో చూడండి. వాడే ఉన్నాడు.
పాత గవర్నమెంట్ లో వాడే, ఇప్పుడున్న గవర్నమెంట్ లో వాడే, రీజన్ పోయాక కూడా వాడే ఉండవు. మన మినిస్టర్లు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. సో చైనా జ్ఞాపకం శక్తి ఎక్కువ, వదలదు. సో చైనాతో విరోధం అంత మర్చిపోతాదా సింపుల్ గా భారతదేశంతో అంటే మాత్రం నా నమ్మకం లేదు. కానీ ఇమీడియట్ గా మనకు రిలీఫ్ వచ్చింది. ప్రపంచం నమ్మది ఏంటంటే భారతదేశం చైనాతో చేయి కలుపుతుంది. చేయి కలిపిందంటే స్నేహం అయిపోయిందని కాదు, ఏదో గొడవలు ఉంటాం. ఆ ఫోటో, ఆ ఇమేజ్ ప్రపంచం 7 సంవత్సరాల నుంచి ఉన్న విరోధం కరిగిపోయింది. ఇవాళ పుతిన్తో కలవటం, పుతిన్ ఒత్తిడి తీసుకొస్తున్నారు చైనా మీద. భారతదేశంతో కలవు, భారతదేశంతో తగు వద్దు, నువ్వు భారతదేశంతో తగు పెట్టుకుని మిగతా దేశాలు బలపరుస్తున్నావు, యూరోప్ అమెరికా పుతిన్ చెప్తా వస్తున్నారు. సో చూద్దాం, ఇది ఒక మంచి స్టెప్. అమెరికా కూడా మంచి జవాబు ఇచ్చాం, చైనాతో స్నేహం ఉంటా ఉన్నాం. పక్కన ఉన్న దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి చైనాతో భారతదేశం స్నేహం అయిపోతుంది అంటే వాళ్ళ పని ఏంటి? ఇన్ని రోజులు భారతదేశం చైనా విరోధంగా అడుక్కు తిని బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అంతే. శ్రీలంక కూడా తైతక్కలాడుతూ ఉంటుంది, మాల్దీవ్స్ కూడా. ఇప్పుడు ఈ బొమ్మలు చూడగానే అందరికీ నిద్ర వస్తుంది కదా, పెద్దవాళ్ళు కలిసిపోతున్నారు, మన సంగతి ఏంటారు. కానీ వెంటనే అంతా అయిపోయింది, జై 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 అంటే చాలా దూరం అవ్వాలి, అప్పుడు ఏం అవ్వలేదు. ఫస్ట్ స్టెప్. అన్నిటికంటే చైనీస్ జ్ఞాపకం చేసేది ఏంటంటే 1000 మైళ్ళు ప్రయాణం కూడా ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రశ్న వెళ్ళి అంటాను. ఓకే పుల్లారావు గారు, ఇప్పుడు ట్రంప్ విధానాల కారణంగా 40% మంది భారతీయులు స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు మన దేశానికి వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు నిజంగా భారతదేశం కల్పించే అవకాశం ఉందా వాళ్ళకి, అంటే ఏం చెప్తారు సార్? చాలా నిన్న ప్రధానమంత్రి జపాన్ వెళ్ళినప్పుడు 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు భారతీయులు, 5 లక్షల మంది. అలాగే రష్యా 10 లక్షల మందికి ఇస్తా అన్నారు ఉద్యోగాలు. ఉద్యోగాలకు ఏమి స్కిల్స్ ఉంటే భారతీయులకి మంచి పేరు అన్నది, గొడవలు తగులు చేయరాదు. తప్పకుండా అవకాశాలు ఉన్నాయి, అమెరికాతో తగ్గిపోతాయి. మనకి స్కిల్ ఉంటే మనకి ప్రపంచంలో ఆస్ట్రేలియాలో 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు కన్స్ట్రక్షన్ లో ఇస్తానని వచ్చారు నాన్న, 10,000 లేదో. జపాన్, ఆస్ట్రేలియా, రష్యా మొత్తం పాసిబిలిటీస్. ఎక్కడో ఉద్యోగాలు ఎలా పోతాయి, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ తగ్గిపోతాయి. మార్పు అనేది వస్తుంది, ఎప్పుడు మార్పు వస్తుంది. మార్పు రాకుండా స్థిరంగా అలా ఉండదు. ఆ మార్పు మనం ప్రిపేర్ అవ్వ ఉండాలి భారతదేశం. ఓకే, ఇప్పుడు ఒకవైపు అమెరికా అవలంబిస్తున్న ధోరణి ఎంతకాలం ఉంటుంది? దీని మీద ట్రంప్ కూడా తగ్గే అవకాశం ఉందా? అమెరికాలో ఆలోచన వచ్చింది భారతదేశంతో తగు అనవసరం అని, కానీ ట్రంప్ ఇప్పుడు ఈగో దెబ్బతిన్నది. వెంటనే లొంగిపోతే నవ్వుతారు ప్రపంచం అంతా. కొన్ని రోజులు ఎలా సాగనిస్తాడు, పొగరు మొత్తానిగా మాట్లాడతాడు. కానీ భారతదేశం అవతల పో అన్నది కాబట్టి ఆయనే తగ్గుతాడు. ఆయన తగ్గకపోతే మిగతా దేశాలు కూడా ఎదిరిస్తాయి. ఇంకా ఎదిరించి ఇష్టం వచ్చింది చేసుకో అంటే ఫినిష్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. భారతదేశం ఢిల్లీకి గట్ట కట్టింది ఫస్ట్ టైం, ఎవరు కట్టలేదు. అమెరికా గంట కట్టింది, అన్ని దేశాలు ఫాలో అవుతాయి, అందరూ ధైర్యం చూపెడతారు. మనకేంటంటే దిక్కు లేకుండా చేసాం, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాం. ఇది భారతదేశానికి ఉపయోగం, భారతదేశానికి గౌరవం పెరుగుతుంది, పని కూడా అవుతుంది. అమెరికా ఒంటరి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏదైతే భారతదేశము అటు జపాను, రష్యా, చైనా, ఉక్రెయిన్ తో సంబంధాలు పెట్టుకున్న తరుణంలో అమెరికా ఒంటరి అవకాశం ఉందంటారా? అదేముండదు. అమెరికా ఏం ఒంటరి అయిపోదు, అందరూ అమెరికాతో స్నేహం చేసుకుంటారు. చైనా కూడా అమెరికాతో పని చేసుకోదు, వ్యాపారం చేస్తాను. ఎక్కువ పార్ట్నర్ అమెరికాతో పని చేయదు. రష్యా కూడా పని చేసుకోరు, వాళ్ళు పని చేసుకోరు. వాళ్ళు ఒప్పందాలకు ట్రై చేస్తారు, మనం కూడా మెల్లిగా ట్రై చేసుకోవాలి. వాళ్ళు ఏం పని చేసుకోరు. చైనా, రష్యా ఏ దేశం పని చేసుకోరు అమెరికాతో, ఎందుకంటే అన్ని దేశాల కంటే గొప్ప దేశం, ఎక్కువ సరుకు కొంటారు, వాళ్ళు అవసరం ఉన్నది. డిప్లొమసీలో, దౌత్యంలో ఎవరు విరోధి కాదు, ఎవరు స్నేహితుడు కాదు. పర్సనల్ గా తీసుకోకూడదు. మనం ఇప్పుడు కూడా అమెరికాతో స్నేహం కోరాలి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడలేదు, అది గొప్పదనం భారతదేశాన్ని.
ఇవాళ చైనాతో కలుస్తున్నాం, చైనా ఒప్పుకుంటామంటే మన చైనాని 4 సంవత్సరాలు ఒక మాట అనలేదు, చైనా పేరు ఎత్తలేదు. ఆ చైనా పేరు ఎత్తితే వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు వ్యతిరేకులు. వాళ్ళంతా ప్రెస్టీజ్ మీద ఉండే దేశం, ప్రెస్టీజ్ మీద బ్రతికే సామ్రాజ్యం. సో, చూద్దాం ఏమవుతుందో. స్టెప్ భారతదేశం తీసుకున్నది, దీని రియాక్షన్ ఏంటి? ఇది తప్ప భారతదేశానికి ఇంకో గతి లేదు. సో, తీసుకున్నది ధైర్యంగా తీసుకున్నాం కాబట్టి మంచి జరుగుతుంది అలా మనం భావించవచ్చు.